నడుము నొప్పి, మోకాలు నొప్పులు, కండరాల నొప్పుల సమస్యతో వయసుతో సంబంధం లేకుండా 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పటాన్ని మనం సామాజికంగా గమనిస్తానే ఉన్నాం. పెద్ద వయసు వాళ్ళని గమనించినట్లయితే జాయింట్స్ అరిగిపోయి మోకాళ్ళు అనేవి అరిగిపోవటం ద్వారా నొప్పులు రావటం, వాపు రావటం ఇలాంటి సమస్యలతో తట్టుకోలేనంత బాధతో ఇబ్బంది పడటాన్ని మనం గమనిస్తానే ఉన్నాం. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు మోకాళ్ళలో గుజ్జును పెంచే విత్తనాలైనటువంటి మహాబేరు విత్తనాలు మీ దగ్గర ఉన్నాయా అని ఈ మహాబేరు విత్తనాలు తీసుకుంటా ఉన్నారు. ఈ మహాబేరు విత్తనాలను ఉపయోగించడానికి వచ్చిన వాళ్ళు చెబుతా ఉన్న విషయం ఏంటంటే, వేరే వాళ్ళు మోకాళ్ళలో గుజ్జు లేనప్పుడు ఈ మహాబేరు విత్తనాలను ఉపయోగించడం ద్వారా నొప్పులు తగ్గినట్లుగా, పెయిన్స్ అనేవి కంట్రోల్లో ఉన్నట్లు, మంచి రిలీఫ్ ఉన్నట్లుగా వేరే వాళ్ళు వేళ్ళతో చెవటంతో మహాబేరు విత్తనాలు కావాలని రావటం జరుగుతూ ఉంది. ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉండి ఈ మహాబేరు విత్తనాలని ఉపయోగించాలనుకునే వాళ్ళు సరైన విధానంలో మహాబేరు విత్తనాలను ఉపయోగించినప్పుడు మాత్రమే మంచి మార్పును అయితే చూడగలిగారు. గతంలో మన దగ్గర ఈ సరైన విధానంలో మహాబేరు విత్తనాలను ఉపయోగించిన తర్వాత మొదటి 2-3 నెలల్లోనే మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. మహాబేరు విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలంటే, రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం ఈ మహాబేరు విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రికాల సమయంలో రాత్రి ఒక గ్లాసు నీటికి 1 స్పూన్ మహాబేరు విత్తనాలని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రాత్రి నానబెట్టుకున్నటువంటి ఈ మహాబేరు విత్తనాలని ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయాన్నే 1 గ్లాసు నీటికి 1 స్పూన్ మహాబేరు విత్తనాలు నానబెట్టుకుని రాత్రికాల సమయంలో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉదయం నానబెట్టినటువంటి మహాబేరు విత్తనాలని సాయంత్రం నానబెట్టినటువంటి మహాబేరు విత్తనాలని ఉదయం, ఈ విధంగా రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మహాబేరు విత్తనాలని తీసుకునేటప్పుడు మనం వాటర్తో పాటు ఈ మహాబేరు విత్తనాలని లోపలికి తీసుకోకుండా నమిలి తినవలసి ఉంటుంది. ఈ మహాబేరు విత్తనాలని రోజుకు 2 సార్లు నమిలి తిన్న వాళ్ళల్లో మంచి రిజల్ట్ అనేది తక్కువ టైంలోనే గమనించడం జరిగింది వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ద్వారా. మీరు కూడా ఈ మహాబేరు విత్తనాలని ఉపయోగించేటప్పుడు రోజుకు 2 సార్లు ఉపయోగించండి. అదేవిధంగా నమిలి తినటానికి చూడండి. ఈ వీడియో చూస్తా ఉన్న మీరు కూడా మహాబేరు విత్తనాలని తాగేటప్పుడు నమిలి తినలేకపోతే, కొన్ని సమస్యల ద్వారా పళ్ళు లేకపోవటం ద్వారా కావచ్చు, పెద్ద వయసు ద్వారా కావచ్చు, నమిలి తినలేకపోతే మిక్సీ పట్టుకునైనా మీరు తాగవచ్చు. అనేక మంది చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ మహాబేరు విత్తనాలని రోజుకు 2 సార్లు ఉపయోగించండి, నమిలి తినండి అని చెప్పడానికి ప్రధాన కారణం అదే. ఈ మహాబేరు విత్తనాలని అనేక మంది ఉపయోగించుకుని మంచి మార్పును చూస్తున్నట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ మహాబేరు విత్తనాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన నెంబర్ మీరు సంప్రదించి వీటిని తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనం మహాబేరు విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలో చూసాం. ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, కంటి చూపుకు సంబంధించి కావచ్చు, ఫ్రీ మోషన్కి సంబంధించి కావచ్చు, ఫైల్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి అనేక ప్రయోజనాలకి త్రిఫల చూర్ణం అనేది ఏ విధంగా ఉపయోగపడిద్ది, ఏ విధంగా ఉపయోగించాలి, ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా అశ్వగంధ కావచ్చు, శిలాజిత్ కావచ్చు, సఫేద్ ముస్లి, గోక్షుర, అత్తిపత్తి, అతిబల, దోలగొండి ఇలాంటి క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఎవరికైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, శారీరక శక్తి అనేది లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా ఎవరికైతే సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఇది షుగర్ ప్రాబ్లంతో, మధుమేహంతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక 10 నుంచి 15 రకాల ఇంగ్రీడియంట్స్తో ఉన్నటువంటి పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ మహాబేరు విత్తనాలని మీరు ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి మార్పుల్ని, మీరు పొందుకున్నటువంటి రిజల్ట్ అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే మరో నలుగురికి సహాయకంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.